శ్రీ నిదనంపటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 7569823211. స్వస్తి శ్రీ విష్ణవసు నామ సంవత్సరం జూలై 10 ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు అదృష్టం యొక్క బలంతో మీరు ఆర్థిక విషయాలలో చాలా ముఖ్యమైన విజయాలు సాధిస్తారు. గ్రహాల అనుకూలత మీ వైపు ఉండటంతో మీ ఆర్థిక పరిస్థితి అన్ని వైపుల నుండి మెరుగుపడుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించి మంచి లాభాలను తెచ్చిపెడతాయి. మీ లాభాల శాతం చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని ఆర్థిక ప్రణాళికలు లేదా ఒప్పందాలు ఈ రోజు పూర్తవుతాయి. ఇది మీకు ఆర్థికంగా ఎంతో ఊరటను ఇస్తుంది మరియు కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది. మీరు మీ వ్యాపారంలో వేగాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. మీ సానుకూల దృక్పథం మరియు నిర్వహణ నైపుణ్యాలు ఆర్థిక విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడతాయి. ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. గత కొంతకాలంగా మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు నుండి మీరు ఉపశమనం పొందుతారు. మీలో నూతన శక్తి మరియు ఉత్సాహం వెల్లివిరుస్తాయి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మీరు చాలా బలంగా మరియు సానుకూలంగా ఉంటారు. మీలో పెరిగిన ఈ సానుకూల దృక్పథం మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఆహ్లాదకరంగా మారుస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడటంతో మీరు మీ రోజువారీ పనులను మరియు దీర్ఘకాలిక ప్రణాళికలను మరింత చురుకుగా పూర్తి చేయగలుగుతారు. మీరు మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం, యోగా లేదా ధ్యానం వంటి వాటిపై దృష్టి పెట్టడం మంచిది. వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ కెరియర్పై పూర్తి దృష్టి పడతారు మరియు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు. మీ పై అధికారులు మరియు యాజమాన్యం మీ పని పట్ల సానుకూలంగా ఉంటారు మరియు మీ ప్రయత్నాలను గుర్తిస్తారు. మీ నిర్వహణ మరియు పరిపాలనా నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మీరు ఒక బృందాన్ని నడిపిస్తున్నట్లయితే మీరు అందరితో సహకార వైఖరిని కొనసాగించడం చాలా ముఖ్యం. మీ సహోద్యోగులు మరియు స్నేహితుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సహాయంతో మీరు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను లేదా ప్రాజెక్టులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గ్రహాల అనుకూలత కారణంగా మీ వ్యాపారంలో మంచి లాభాలు మరియు వృద్ధి కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారంలో వేగాన్ని కొనసాగించగలుగుతారు మరియు లాభాల శాతం ఆశాజనకంగా ఉంటుంది. మీరు మీ ప్రణాళికలపై దృష్టిని పెంచడం చాలా ముఖ్యం. స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగడం వలన మీరు మీ లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రణాళికలు మరియు ఒప్పందాలు ఈరోజు పూర్తయ్యే అవకాశముంది. ఇది మీకు వ్యాపారానికి కొత్త ఊపుని ఇస్తుంది. మీ నిర్వహణ మరియు పరిపాలనలో మీ సానుకూల దృక్పథం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు మీ ఉద్యోగులు మరియు భాగస్వాములతో సహకార వైఖరిని కొనసాగించాలి. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. మీరు మీ చదువుపై పూర్తి ఏకాగ్రతను కనబరుస్తారు మరియు మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. మీ అభ్యాస కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. మీరు కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అసైన్మెంట్లు లేదా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. అదృష్టం మీ వైపు ఉండటంతో మీరు పరీక్షలలో లేదా పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మీలో పోటీతత్వం పెరుగుతుంది. ఇది మిమ్మల్ని మరింత కష్టపడి చదవడానికి ప్రేరేపిస్తుంది. మీరు మీ స్నేహితులు మరియు తోబుట్టువుల నుండి విద్యా విషయాలలో మద్దతు పొందుతారు. గ్రూప్ స్టడీస్ లేదా చర్చలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.
అదృష్టం బలంగా ఉందని అతిగా ఆత్మవిశ్వాసంతో ఉండకండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా ఆర్థిక విషయాలలో అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతనే ముందుకు సాగండి. మీరు అందరితో సహకార వైఖరిని కలిగి ఉంటారు. ఇది మంచిదే అయినప్పటికీ ఇతరులు మిమ్మల్ని లేదా మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోండి. మీ ప్రణాళికల గురించి అందరితో పంచుకోకుండా నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే చర్చించడం మంచిది. దూర ప్రయాణాలకు అవకాశం ఉండటంతో ప్రయాణ సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సంబంధాల పరంగా ఈరోజు మీకు చాలా ఆహ్లాదకరంగా మరియు సామరస్యంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న అనుకూల వాతావరణం మీ కుటుంబ జీవితంలో కూడా ప్రతిబింబిస్తుంది. మీరు కుటుంబ సభ్యులందరితో సహకార వైఖరి మరియు ప్రేమను పంచుకుంటారు. ముఖ్యంగా మీ తోబుట్టువులతో మీ సంబంధం మరింత బలోపేతమవుతుంది. వారి నుండి మీకు పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తాయి. మీరు కలిసి కొన్ని ముఖ్యమైన కుటుంబ విషయాలను చర్చిస్తారు లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న అపార్థాలు లేదా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ఇది సరైన సమయం. మీ సానుకూల దృక్పథం మరియు ఓపిక సమస్యలను సులభంగా పరిష్కరించడంలో సహాయపడతాయి. కుటుంబంతో కలిసి పుణ్యకార్యాలు లేదా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు మానసిక శాంతిని మరియు సంతృప్తిని ఇస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈ రోజు చాలా మధురంగా మరియు అన్యోన్యంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత మీ ఇద్దరి మధ్య ప్రేమ మరియు అవగాహనను పెంచుతుంది. మీరు ఒకరికొకరు పూర్తి మద్దతుగా నిలుస్తారు మరియు ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తారు. మీ సహకార వైఖరి మీ భాగస్వామిని ఆకర్షిస్తుంది మరియు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు కలిసి దీర్ఘకాలిక ప్రణాళికల గురించి చర్చిస్తారు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు కావచ్చు లేదా కలిసి ఒక దూర ప్రయాణం చేయాలనే ఆలోచన కూడా ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా మరియు ప్రేమపూర్వకంగా ఉంటుంది. ఇది ఏ అపార్థాలకు తావు లేకుండా చేస్తుంది. ప్రేమలో ఉన్న ధనుసు రాశివారికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా మరియు గుర్తుండిపోయేలా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో అనుకూలత మరియు సానుకూలత వెల్లివిరుస్తాయి. మీరు మీ భాగస్వామితో చాలా ఆనందంగా సమయం గడుపుతారు. మీ ఇద్దరి మధ్య అవగాహన మరియు పరస్పర గౌరవం పెరుగుతాయి. మీ స్నేహితులు మరియు తోబుట్టువుల మద్దతు మీ ప్రేమ సంబంధానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారు మీకు అవసరమైన సలహాలు లేదా సహాయం అందించవచ్చు. మీరు మీ భాగస్వామితో మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడడానికి ఇది మంచి సమయం. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలు కూడా మీ మదిలో మెదనవచ్చు. పెళ్లికాని వారికి లేదా ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న అనుకూల వాతావరణం మరియు మీలో పెరిగిన ఆకర్షణ కొత్త వ్యక్తులను మీ వైపు ఆకర్షిస్తాయి. దూర ప్రయాణాలలో లేదా సామాజిక కార్యక్రమాలలో మీరు మీ మనసుకు నచ్చిన వ్యక్తిని కలిసే అవకాశముంది. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు తమ బంధంలో ఉన్న ఏవైనా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. మీ సహకార వైఖరి మరియు ప్రేమపూర్వక సంభాషణ మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.